అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ప్రాణమిత్రుడు. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టాడు. అతడికి తల్లిదండ్రులు సత్యానందుడు అని పేరు పెట్టారు. మరికొంతకాలానికి బ్రాహ్మణుడికి మరొక కొడుకు కలిగాడు. అతడికి నిత్యానందుడు అని పేరు పెట్టారు. ఈ అన్నదమ్ములిద్దరూ పెరిగి పెద్దవాళ్ళవుతూ ఉండగా తల్లిదండ్రులు హఠాత్తుగా కాలధర్మం చెందారు. దానితో జీవితం మీద విరక్తులై సత్యానందుడు నిత్యానందుడు గంగానదికి అవతలి ఒడ్డున ఒకరు, యువతలి ఒడ్డున ఒకరు కుటీరాలు నిర్మించుకొని సన్యాసి జీవితం గడపసాగారు. ఒక రోజున పాతాళలోకంలో ఉండే సర్పరాజు మణికాంతుడనేవాడు మనుష్య రూపం ధరించి భూలోకానికి వచ్చి గంగానది ఒడ్డునే నడిచిపోసాగాడు. అతనికి నిత్యానందుడి కుటీరం కంటబడింది. మణికాంతుడు అంత చిన్నతనంలోనే సన్యాసి జీవితం గడుపుతున్న నిత్యానందుణ్ణి చూసి ఆశ్చర్యపడి అతడికి తానెవరో చెప్పి చాలాసేపు కబుర్లాడుతూ కాలం గడిపాడు. ఈ విధంగా నిత్యానందుడికి సర్పరాజు మణికాంతుడికి స్నేహం కుదిరింది. ఆనాటి నుంచి మణికాంతుడు తరచుగా నిత్యానందుడి కుటీరానికి వస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన లోక విషయాలను గురించి గంటల తరబడి మాట్లాడుతూనే ఉండేవారు. మణికాంతుడు అప్పుడప్పుడు తన యథారూపం ధరించి నిత్యానందుడి తలపై పడగ విప్పి చల్లని నీడపట్టి తన లోకానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగాక నిత్యానందుడికి ఒక శంక పట్టుకుంది. సర్పరాజు మణికాంతుడు తనకు మిత్రుడన్న దాంట్లో సందేహం లేదు. కానీ స్వతహాగా సర్పాలది దుష్ట స్వభావం. ఏ కారణం చేతనైనా మణికాంతుడికి తన మీద కోపం వస్తే కాటు వెయ్యగలడు. ఇలాంటి ఆలోచనలతో నిత్యానందుడికి ఎక్కడలేని బెంగ పట్టుకుంది. ఈ స్థితిలో ఒకనాడు అతడు నది దాటి అన్న సత్యానందుణ్ణి చూడబోయాడు. సత్యానందుడు తమ్ముణ్ణి చూసి వ్యాకులపడుతూ, తమ్ముడు, ఇంతగా చిక్కిపోయావేం? కారణమేమిటి అని ప్రశ్నించాడు. ఇందుకు నిత్యానందుడు ఏమీ దాచకుండా అన్నకు చెప్పివేశాడు. తమ్ముడు, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఆ సర్పరాజును నువ్వు ప్రాణమిత్రుడిగా భావిస్తున్నట్లుంది. అయినా మరొక వైపున అతన్నించి హాని జరుగుతుందేమో అని భయపడుతున్నావు. ఇంతకు అతడు నీ వద్దకు రావటం ఇష్టమా, లేక అతడు మరి కనపడకుండా ఉంటే నీకు సుఖంగా ఉంటుందా అని సత్యానందుడు అడిగాడు. నిత్యానందుడు కొంచెం ఆలోచించి, అతడు రాకుండా ఉంటే నాకు మనశ్శాంతి కలిగేలా ఉంది. కానీ అతన్ని రావద్దని చెప్పటం మాత్రం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సత్యానందుడు నవ్వి, సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆభరణాలు ధరిస్తాడు అని అడిగాడు. అతడి శరీరం మీద ఆభరణాలకేం కొదవలేదు. కానీ అన్నింటికన్నా గొప్పగా దగదగ మెరిసే మణి ఒకటి అతడి కంఠం నుంచి వేలాడుతుంది అన్నాడు నిత్యానందుడు. తమ్ముడు, అలా అయితే ఒక పని చెయ్యి. ఈసారి ఆ సర్పరాజు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మణి ఇవ్వమని అడుగు అని చెప్పాడు సత్యానందుడు. 2-3 రోజుల తరువాత మణికాంతుడు నిత్యానందుడి కుటీరానికి వచ్చాడు. నిత్యానందుడు అతన్ని మణి ఇవ్వమని అడిగాడు. మణికాంతుడు కుటీరంలో కూర్చోకుండానే తన లోకానికి తిరిగిపోయాడు. మర్నాడు మణికాంతుడు రాగానే నిత్యానందుడు అతన్ని ద్వారం దగ్గరే, నిన్న నీ మెడలోని మణి ఇవ్వమని అడిగాను, ఇచ్చావు కాదు అన్నాడు. మణికాంతుడు కుటీరంలో ప్రవేశించకుండా ద్వారం దగ్గర నుంచే వెనక్కి తిరిగిపోయాడు. 3వ నాడు మణికాంతుడు కుటీరాన్ని సమీపిస్తుండగానే నిత్యానందుడు
అతడికి ఎదురుపోయి మణి ఇవ్వమని ఇంతవరకు 2 సార్లు అడిగాను, ఇవాళైనా ఇస్తావా లేదా అని గద్దిస్తూ అడిగాడు. సర్పరాజు మణికాంతుడు విచారంగా ముఖం పెట్టి, నిత్యానంద, ఈ మణి సామాన్యమైనది కాదు. ఇది నేను ఏది కోరితే అదిచ్చే కామధేనువు, కల్పతరువు. ఇటువంటి దాన్ని అడిగితే ఎలా ఇవ్వగలను? అందువల్ల నేను ఇక ఏనాడు నీ కుటీరం ఛాయలకు రాను అంటూ వెనుతిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.